ద్వితీయోపదేశకాండం 1:30, డ్యూటెరోనమీ 1:30, 1:30 చదవండి. మీకు ముందరుగా నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పుదున్నా. హల్లెలూయా. మనకు ముందుగా వెళ్ళే దేవుడు మన కన్నుల ఎదుట మన శత్రువులతో మన తరపున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. యు నో వై గాడ్ ఈస్ గోయింగ్ బిఫోర్ యూ? నీకు ముందుగా దేవుడు ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? టు ఫైట్ ఫర్ యూ. నీ కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడు? మన కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. మన ప్రాబ్లమ్స్ మన సమస్యలు ఏమైనా ఉండొచ్చు, మన ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, ఏవైనా కానీ ఆయనని మన ముందు ఉంచితే మనం జయిస్తాం. ఈ సంవత్సరంలో ఆయనే మన ముందు వెళ్ళాలి. మనకు ముందుగా వెళ్ళి మన తరపున యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. అయితే తర్వాత వచ్చిన చూడండి, ఎంత మంచి వాక్యము. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇంతవరకు ఆయన ఒక తండ్రి తన బిడ్డని ఎత్తుకొని వచ్చినట్టు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎలా తీసుకొచ్చాడంట? హీ వాస్ క్యారీయింగ్ యూ. గాడ్ క్యారీడ్ యూ టిల్ నౌ. ఇంతవరకు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాడు, ఇకను కూడా ఎత్తుకొని వెళ్తాడు ఆయన. ఎవరిని ఎత్తుకొని వెళ్తాడు? ఆయనకు భయభక్తులు కలిగి ఆయనకు లోబడ్డ వాళ్ళని. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి చిత్తం జీవించకుండా ఉంటే ఆయన ఎత్తుకొని వెళ్ళడు. హల్లెలూయా. నువ్వు దేవుడి చిత్తం చేయట్లేదు కాబట్టి నువ్వు ఏమంటావు? అయ్యా యేసయ్యా ఈ దారి కాదు ఈ దారి అంటావు. ఆ దారి అంటే గోదారి అంటావు నువ్వు. ఈ దారి కాదు యేసయ్యా ఆ దారి అని అంటావు నువ్వు యేసయ్యతో. అందుకే యేసయ్యా ఈయన్ని ఎత్తుకోవడం బదులు వదిలేయడం బెస్ట్ అనుకుంటాడు. కానీ దేవుని నమ్మిన వాడు ఏం చెప్తాడు? యేసయ్యా నువ్వు ఏ దారి వెళ్ళినా అదే నా దారి. హల్లెలూయా. వేర్ ఎవర్ యు గో దట్ ఈస్ మై జర్నీ. అదే నా దారి, దట్ ఈస్ మై వే. నేను వెళ్ళే దారిలో నువ్వురా యేసయ్యా అనడం కాదు, నువ్వు వెళ్ళే దారిలో నన్ను తీసుకోరా యేసయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందిని ఎత్తుకొని వెళ్తాడో ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు మీ దారిలో వెళ్ళారు, మీ దారిలో వెళ్ళి ఈరోజు గోదారిలో పడ్డారు. ఎంతమంది మీ ఇష్టానుసారంగా వెళ్ళారు, మీ చిత్తానుసారంగా వెళ్ళారు, మీ ఇష్టమైన పనులు చేసుకున్నారు, మీ ఇష్టమైన వ్యాపారాలు చేశారు, మీ ఇష్టమైన సహవాసాలు చేశారు. కానీ యేసయ్యా మీరు నన్ను నడిపించండి, యూ లీడర్స్, షో us యువర్ పాత్ అని అడగండి. ఆస్క్ హిమ్, ఆయన అడగండి, ఆయనే మనం నడిపిస్తాడు. యేసు మన ముందు వెళ్తే కీడంతా తొలగించి మేలుగా మారుస్తాడు. కాదు యేసయ్యా నువ్వు నన్ను ఎత్తుకోకు, నేనే నడుస్తా, నేను నిన్ను లాక్కెళ్తా అని అనుకోకండి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళు.